హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఏంటి స్పెషల్గా కిచెన్లో కనిపిస్తున్నాను అని అనుకుంటున్నారా? అదేం లేదండి, మీ అందరితో ఒక రెసిపీని అయితే చూపించాలని ఈరోజు వీడియోలోకి అయితే ఇలా వచ్చేసాను. సో ఇదేంటి అంటే ఇక్కడ వచ్చేసి ఇవి కర్ణాటకలో అవరేకాయ అంటారండి. సో అవరేకాయ గింజల్ని ఇలా పొట్టు తీసి ఇలా పెట్టుకుంటాము ఇలా. సో వీటితోని ఇక్కడ సాంబార్ అంటే వీళ్ళ భాషలో సాంబార్ అంటారు, అది చేస్తారు. చాలా బాగుంటుందండి. ఎందుకంటే అంటే బెంగళూరుకి వచ్చిన కొత్తలో నాకు కూడా ఇది అంత తెలీదు. మా పిన్ని ఇక్కడ వాళ్ళు వచ్చి చాలా రోజులైందనమాట. వాళ్ళు ఈ కర్ణాటక వంటలన్నీ చేస్తారనమాట. వాళ్ళు నాకు చెప్పారు ఈ రెసిపీ. సో ఈరోజు మీ అందరితో ఈ రెసిపీని అయితే షేర్ చేసుకుంటాను. ఇవి తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి. కర్ణాటకలో అంటే కన్నడలోనైతే అవరేకాయ అంటారు. సో ఎవరికైనా తెలుగులో తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. సో ఇవేనండి అవరేకాయలు. మన ఆంధ్ర సైడు చిక్కుడుకాయలా కనిపిస్తాయి కానీ చిక్కుడుకాయలు కాదండి, వీటినే అవరేకాయలు అంటారు. సో ఫస్ట్ అయితే మనం ఇలా ఒలుచుకోవాలి గింజల్ని ఒలుచుకున్న తర్వాత 1 నైట్ ఫుల్ ఈ గింజల్ని నానబెట్టేసుకోవాలండి. 1 నైట్ మొత్తం నానిపోయిన తర్వాత మనకి ఈ గింజల్లో ఉండే తొక్క అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఆ లోపల ఉన్న పలుకులు బయటికి నీట్గా వచ్చేస్తాయి. సో ఇలా ఈ పప్పు అంతా ఒలిచేసుకోవాలి. సో ఇలా పప్పుని ఇలా సపరేట్ చేసేసుకోవాలి గింజల నుంచి. వీటితోని మిక్చర్ కూడా చేస్తారండి కర్ణాటకలోని. సాంబారే కాదు, మిక్చర్ కూడా చేస్తారు. సో అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే సాంబార్కి మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము, మసాలా చారుకి. దానికోసం నేను ఇక్కడ హాఫ్ కొబ్బరి చిప్పనైతే తురుముకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని తురుముకున్న కొబ్బరిని వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనిలోకి చెక్క, అలాగే మొగ్గ, ఇలాచి, కొంచెం మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. అన్నీ కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు చెక్క, అలాగే మొగ్గలు అంటే లవంగ మొగ్గలు ఒక 5 లేదా 6 లవంగ మొగ్గలు, అలాగే ఒక 2 ఏలక్కాయలు కూడా వేసేసుకోండి. ఆ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మసాలా. సో సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది దానికోసం. సో 1/2 స్పూను జీలకర్ర కూడా వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అల్లం, ఇందులోకి కొత్తిమీర కూడాను ఒక గుప్పెడు కొత్తిమీర కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒలుచుకున్న పప్పునైతే కొద్దిగా ఈ మసాలాలోకి వేసుకోవాలండి. ఇక్కడ కర్ణాటకలో ఏంటంటే రాగి ముద్దతో ఈ సాంబార్ అనేది తింటారు. ఈ గింజలు వేసినట్లయితే అంటే సాంబార్ అనేది తిక్కుగా వస్తుందని ఈ గింజలు వేసుకుంటారండి. సో దానిలోకి 1.5 స్పూను
ధనియాల పొడి, అలాగే ఒక 3 స్పూన్ల వరకే సాంబార్ పొడి. మీ ఇంట్లో ఏది అవైలబుల్ సాంబార్ పొడి ఉంటే అది వేసేసుకోండి. సో ఇలా నున్నగా పేస్ట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు ఈ మసాలా చారు కోసం ఒక పెద్ద సైజు వంకాయ ఒకటి, అలాగే పెద్ద సైజు ఆలుగడ్డ ఒకటి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 6-7 పచ్చిమిర్చిలు కావాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూను టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా వంకాయ ముక్కలున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేయాలి. దీనిలోకి మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నాం కదా పప్పులు, అవి కూడా వేసేయాలండి. సో ఇవి కాస్త మగ్గించిన తర్వాత దీనిలోకి ఉప్పు వేసేసుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత ఉప్పు, కారం, అలాగే పసుపు. కారం మనం రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. అలాగే పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత కాస్త ఉప్పు కారాలు పట్టేలాగా కాస్త వదిలేయాలి. దాని తర్వాత దీనిలోకి మనం 2 టమాటోలు తీసుకున్నాం కదా కొన్ని మీడియం సైజులో, ఆ టమాటాలు వేసేయాలండి కట్ చేసుకొని సన్నగా. ఇది కాస్త మగ్గనిచ్చేసేయాలి. కొంచెం ఆ కర్రీ అనేది మగ్గిన తర్వాత దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసేసేయాలి. ఇలా మసాలా పేస్టు ఈ పప్పులకి, అలాగే ఆలుగడ్డ వంకాయకి అన్నిటికీ ఈ కర్రీకి అంతటికి పట్టేలాగా కలుపుకొని దీనిలోకి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకోవాలండి. మనం ఎక్స్ట్రా పులుపు అంటే చింతపండు అనేటిదే యాడ్ చేయట్లేదు, ఓన్లీ నీళ్ళు మాత్రమే యాడ్ చేస్తున్నాము. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి, అంతేనండి. ఈ మసాలా చారు అనేది ఈ మసాలా చారుకి ఇంతే ప్రొసీజరు. సో ఇప్పుడైతే కుక్కరు విజిల్ పెట్టేసుకొని ఒక 3 లేకుంటే 2 విజిల్ వచ్చేలా విజిల్ వేయించుకోండి, అంటే కుక్కర్ విజిల్ వేయించుకోండి, అంతేనండి. గుమగుమలాడే మసాలా చారు రాగి ముద్ద కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది, లేదా మనం రెగ్యులర్గా అన్నంతో తిన్నాను బాగుంటుంది. అలాగే పూరి, చపాతి, దోశకి కూడా చాలా బాగుంటుందండి ఈ మసాలా చారు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది, ఈ వంట ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.